జీవవాక్యమును నాయన ప్రభా మా మధ్యలో నీ జీవాత్మ ద్వారా మాకు అనుగ్రహిస్తురమ్మని మేము ఆ రీతిగా ప్రభా ఉజ్జీవింపబడి నూతనపరచబడి నీ కొరకై ప్రభా నూతన కార్యములు జరిగించువారిగా ఉండడానికి సాయం చేయమని మిమ్మల్ని బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. రానైన వారిని కూడా తీసుకురండి తండ్రి. ప్రభా మా మధ్యలో నీవే సింహాసనాసనుడిగా ఉండండి. అల్పుడను అయోగ్యుడను ఒప్పుకుంటున్నాను. నీ రక్త ప్రోక్షణను తీసుకుంటూ ప్రభా నీవే మమ్మల్ని కడిగి శుద్ధీకరించి నూతనపరచమని, నీ సులువు చాటును నన్ను మరుగుపరచమని, నీ ప్రజలమైన మేము నీ వైపు చూస్తున్నాం. నిన్ను చూడడానికి, నీ నుంచి వినడానికే వచ్చాం. మనుషుల జ్ఞానాన్ని మట్టి పెట్టండి. నీ యొక్క అద్భుతమైన నైనా నీ జీవవాక్యమును మీరు మా మధ్యలో ప్రభా మాకు అనుగ్రహించి మమ్మల్ని తృప్తిపరిచి మీరే ఇక్కడి నుంచి మమ్మల్ని పంపించమని, రక్షణ అనుభవంలోనికి రావాల్సిన వారు ఈరోజు సిద్ధపరిచిన వారిని మీరే రక్షించుకోమని ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీటింగ్ చివరిలో బెనడిక్షన్ కోసమై వాడే వచన భాగాన్ని ఇప్పుడు మీటింగ్ స్టార్టింగ్లో మనం చదువుకున్నాం. యూదా రాసిన పత్రికలోని 24, 25 వచనాలు మామూలుగా మనము ఆశీర్వాదం కొరకై ఎక్కువగా వింటా వస్తూ ఉంటాం. ఈ వాక్యము ఎంతో నిరీక్షణ, ఎంతో ఆశ మనకు ప్రభులో కలిగి ఉన్న ఆ గొప్ప నిరీక్షణను, శుభప్రదమైన నిరీక్షణను మనకు తెలియజేస్తూ ఉన్న వచనం, ఎంతో శక్తివంతమైన వచనం. మన చేతిలో ఉన్న ఈ బైబిల్ ఏ యూదా పత్రికనైతే చదువుతున్నామో ఆ సమయంలో ఉన్న ప్రజలకు లేదు. యూదా రాసిన సమయము దాదాపు 2000 సంవత్సరాల క్రితం. కానీ ఆ రోజుల్లో మనలా ఇలా కూర్చొని చేతుల్లో బైబిల్ పెట్టుకొని, పాటల పుస్తకాలు ఉంచుకొని, వాయిద్యాలు పెట్టుకుని ఈ రీతిగా వాళ్ళు ప్రత్యేకమైన సభలు జరుపుకునే అవకాశం వాళ్ళకి లేదు. కానీ వాళ్ళు గుహలలో కూడుకునేవారు. వాళ్ళు ఎక్కడో దాగుచోటులో, ఎక్కడో ఇరుకులలో కూడుకుంటూ ప్రభు కొరకై వాళ్ళు ఒకరినొకరు పురుకొల్పుకుంటూ సిద్ధపడుతున్న ఆ దినాలను చూస్తే బహుశా ఆ రోజులే మంచివేమో. ఎందుకంటే ఈ రోజున మనకు వ్రాయబడిన బైబిల్, దేవుని వాక్యం మన చేతుల్లోనికైతే వచ్చింది, కానీ జీవవాక్యము మనకు చాలా అరుదైపోయింది. లేక వాక్యమైన జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో ఒకవేళ పనిచేయట్లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు. అయితే మరొకసారి ప్రభు ఆ విషయాలను మనకు జ్ఞాపకం చేసి, ఆదిమ సంఘంలో వాళ్ళు ఏ విషయాలనైతే ఆశిస్తూ వచ్చినారో, దేని కొరకై నిరీక్షిస్తూ వచ్చినారో, దేని కొరకైతే వారి ప్రాణాలు కూడా పెట్టడానికి వెనుకాడకుండా వచ్చారో ఆ విషయాలను పెనూయేలు ప్రార్థనా మందిర పరిశుద్ధులుగా మరి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పెనూయేలు యొక్క అనుభవంలోనికి తీసుకురావడానికి ఈ ప్రత్యేకమైన కూడికలు దేవుడు ఉపయోగించుకోవాలని నేను ప్రార్థనాపూర్వకంగా నేను కూడా పెనూయేలు పోరాటంతోనే వచ్చాను. పెనూయేలు అంటేనే పోరాటం. అయితే ఆ పోరాటము దేవుడు యాకోబుకి మధ్యలో జరిగిన పోరాటం అని అనుకోవచ్చేమో. మనం కాదు. మనుషునికి దేవునికి పోరాటం జరిగితే సర్వశక్తిమంతుడైన దేవుడే ఆ యొక్క పోరాటమును ఆయనే గెలుస్తాడు. అయితే మనుషులుగా మనము గెలిచినట్టుగా ఆయన అక్కడ యాకోబుని చూపిస్తూ వచ్చాడు. కానీ ఈ రోజున మనము పెనూయేలు పోరాటంలో యాకోబు నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దాని తర్వాత యాకోబు అంతకుముందు ఉన్నట్లుగా లేడు, కానీ ఒక ప్రత్యేకమైన తన నడకలో మార్పు వచ్చింది, తన జీవితంలో మార్పు వచ్చింది. ఒంటరిగా ఆ రాత్రి దేవునితో పోరాడిన ఆ యాకోబు పెనూయేలు అని పేరు పెట్టుకుని ఎంతో సంతోషముగా తను దేవుని చేతిలో ఓడిపోయిన వాడిగా, దేవుడే తనని
మరి నూతనమైన వ్యక్తిగా చేసిన వాడిగా, ఇశ్రాయేలుగా మార్చబడిన ఆ రాత్రి ఎప్పుడూ మర్చిపోలేదు. ఇక నీవు నేను కూడా ఈ సాయంకాల సమయంలో మొదటి ఈ సువార్త కూడికలో మనము యూదా రాసిన పత్రికలోని ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడే మనకు సాయం చేయనుగాక. ఈ 3 రోజులు కూడా యూదా రాసిన పత్రికలోని విషయాలను మనము చూసుకుంటూ మరి కావలసిన రీతిలో దేవుడు మనతో మాట్లాడాలని, మన హృదయాలను నింపాలని ఆయన వైపు చూద్దాం. సరే, 24, 25 వచనాలైతే మనము రానైన దినాలలో మనం ధ్యానించుకుంటాం. కానీ మూల అంశముగా ఇక్కడ ఉన్న విషయం ఏమిటంటే, ఆయన తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. శక్తిగల మన రక్షకుడు, ఏబుల్ సేవియర్, శక్తిగల రక్షకుడు. ఇక్కడ చూస్తే ఎక్కువ శాతం మంది రక్షణానుభవంలో ఉన్నవారే అనిపిస్తూ ఉన్నారు. అయితే ఒకవేళ ఎవరైనా రక్షణ లేదు అంటే దేవుడు వారితో ఈరోజు మాట్లాడాలని, వారి కొరకు కూడా దేవుడు పట్టింపగలిగి ఉన్నాడని దేవుని వాక్యంలో చూద్దాం. నూతన నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? నూతన నిబంధనలో 27, కరెక్టేనా? 27. మన చేతిలో ఉన్న 66 పుస్తకాల దేవుని వాక్యమైన బైబిల్లో నూతన నిబంధనలోని 27 పుస్తకాలలో యోధా పత్రిక ఎన్నో పుస్తకము? 26th, 26వ పుస్తకం. 26వ పుస్తకాన్ని నేను ఆలోచిస్తూ, ప్రభా 26వ పుస్తకంగా ఎందుకు పెట్టావు? ఒక అధ్యాయం. చాలాసార్లు ఈ యోధా పత్రిక అంటే మనం అటు ఇటు తడుముకుంటాం, దొరకదు మనకి. ఎందుకంటే ఒక అధ్యాయం పుస్తకమే కదా. ఇంకోటి, ఈ వాక్యంలో ఈ పత్రికలోంచి చాలా విషయాలను మనం ఎక్కువగా వినము, ప్రసంగాలలో వినము. ఇది విస్మరించబడిన పత్రిక, నిర్లక్ష్య పెట్టబడిన పత్రిక. ఈ పత్రికను ఎందుకు నిర్లక్ష్య పెట్టారనంటే, మేబీ ఇది చాలా చిన్న పత్రిక, స్మాల్. అంతేకాదు కానీ ఈ పత్రిక మరి చాలా రకాలైన అపోహలకు కూడా కలిగించే పత్రికగా ఉంటుంది. దీంట్లో రాసిన విషయాలు చాలామంది, ఇది ఎట్లా ఉంది, దేవుని వాక్యంలో లేదు కదా, ఎక్కడ, మిఖాయేలు ఏమిటి, మోషే యొక్క శరీరం గురించి తర్కించడం ఏమిటి, దుష్టునితో తర్కించడం ఏంటి, ఇవన్నీ కూడా విషయాలను మనం చూసినప్పుడు ఇవన్నీ మనకి ఒక్కొక్కసారి అపోహలు కల్పించేవిగా ఉంటాయి, సందేహాస్పదంగా ఉంటాయి కొంతమందికి. కానీ దేవుని వాక్యంలో ఇది పెట్టబడింది అని అంటే, దేవుని వాక్యం అంతా కూడా సత్యమైనదే. మనం నమ్మి విశ్వసించి దేవుని వాక్యములో చూసుకుంటే దేవుడు మనతో ఈ పత్రికలోంచి అనేకమైన విషయాలు మాట్లాడతాడు. ఈ పత్రిక నిర్లక్ష్య పెట్టబడిన కారణము అనేకమైన మరి కారణాలలో, చిన్న పత్రికనో, లేకపోతే అపోహలు కలిగించే పత్రికనో, సందేహాస్పదమైన పత్రికనో, మరి ఇంకొకటి, ఈ పత్రికలో వాడబడిన పదజాలము చాలా మరి కటువుగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది, పదునుగా ఉంటుంది, సూటిగా మాట్లాడతాడు. యోధా రాసిన ఈ పత్రికలోని విషయాలను మనము ధ్యానించుకుందాం. సరే రండి. శక్తిగల మన రక్షకుడు, మొదటి 4 వచనాల్లోంచి ఈరోజు సాయంకాలము మనము ఈ దేవుని వాక్యమును ధ్యానించుకుని మనము ఈ మీటింగ్ ముగించుకుందాం. చూడండి, మొదటి 4 వచనాలు నేను చదువుతున్నాను, మీ బైబిళ్లలో జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడు నైన యోధా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను
కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఇక్కడ 4 వచనాలు చదువుకున్నా. యూదా పత్రిక 26వ ఆ యొక్క పత్రిక 26వ పుస్తకముగా ఉన్నదంటే ఏబిసిడీలు ఎన్ని ఉన్నాయి? 26. మనం కోడింగ్ వేసుకుంటే మత్తయి సువార్త ఏ అనుకుంటే యోధా పత్రిక జెడ్ అంటే జి లేకపోతే జెడ్ అంటారు. ఈ జెడ్ గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను నేను. జెడ్ అంటే మనం జనరల్గా ఈ ప్రపంచంలో మన భారతదేశంలో కానీ గొప్ప గొప్ప వాళ్ళకి ఒక సెక్యూరిటీ ఉంటుంది. దాన్ని ఏం సెక్యూరిటీ అంటారు? జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అంటారు. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కూడా ఉంటుంది, కానీ దానికంటే ఇంకెక్కువ ఏముండదు. జెడ్ ప్లస్. ఇప్పుడు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అనేది వాళ్ళకే కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మనందరికీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉందని యోధా పత్రికలో దేవుని వాక్యం చెప్తా ఉంది. అందుకే మొదటి వచనంలో యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, వీఆర్ సెక్యూర్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్. మనకున్న జెడ్ కేటగిరీ సెక్యూరిటీ నమ్ముతారా? నేను భద్రం చేయబడ్డానా? ఈ సాయంకాల సమయంలో కూర్చున్న మనం అందరం ఒక్కసారి మనము రివ్యూ చేసుకుందాం, పునర్విమర్శించుకుందాం. ఈ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అనేది దేవుని వాక్యంలో ఉంది. 26వ పుస్తకం అంటే నేను కేవలం గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. 26వ పుస్తకముగా ఉన్న ఈ యొక్క యోధా రాసిన పత్రికలో భద్రము చేయబడిన వారమైన మన కొరకై రాయబడిన ఈ మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసి యొక్క భద్రతా వలయం. ఈరోజు నా యొక్క ప్రసంగం యొక్క పేరు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి మీకు చెప్తున్నాను, విశ్వాసి యొక్క భద్రతా వలయం. బిలీవర్స్ సెక్యూరిటీ లేయర్ ఆర్ సెక్యూరిటీ జోన్. బిలీవర్స్కి, విశ్వాసులకి ఒక భద్రత ఉంది. అందుకే మనము ఎంతో ధన్యులం. భద్రత ఎవరికి ఇవ్వబడుతుంది అని అంటే వివిఐపీస్కి ఇవ్వబడుతుంది. ఎవరికి ఇవ్వబడుతుంది? విఐపీస్, వివిఐపీస్. ఈ విఐపి అనే విషయాన్ని గురించి నేను చెప్తాను, ఆదివారము యవనస్తులకి చెప్తాను. కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా విఐపీసే. ఆ విఐపి అంటే ఏంటో నేను చెప్తాను తర్వాత. సరే, ఇప్పుడు ఎందుకు యేసుక్రీస్తునందు భద్రము చేయబడ్డారు అని రాస్తున్నాడు యోధా అని అంటే, ఈ మొదటి వచనము చివరి వచనాలలో ఈ 2 భాగాలలో ఉన్న విషయం ఏమిటంటే, మనం భద్రపరచబడ్డాం, మనం కాపాడబడుచున్న ప్రజలం. ఈ మధ్యలో చాలా విషయాలు ఉన్నాయి. యోధాకి చాలా మంచి అలవాటు ఏమిటంటే, ఏమి చెప్పినా దాదాపు 3 చెప్తాడు. 4 కూడా చెప్పాడు, 5 కూడా చెప్పాడు ఈ పత్రికలో. కానీ 3 చెప్పడం యోధాకి బాగా ఇష్టం. ఉదాహరణకు చూడండి, యోధా తాను ఎట్లా తను పరిచయం చేసుకుంటున్నాడనంటే, యేసుక్రీస్తు దాసుడును. మొదటిది, నేను యేసుక్రీస్తు దాసుడును. రెండోది, యాకోబు సహోదరుడును. అప్పుడు నా పేరు యోధా. మొట్టమొదటే యోధా అని చెప్పట్లేదు. నేను మొట్టమొదట ఎవరిని? నేను యేసుక్రీస్తు దాసుడును. రెండవది యాకోబు సహోదరుడును. ఈ పత్రిక రాసిన యొక్క ఈ రచయిత ఎవరు అని ఆలోచిస్తే చాలామంది యోధాలు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత యేసుక్రీస్తు ప్రభువారికి తోబుట్టువులుగా, అంటే యేసుక్రీస్తు ప్రభువారు కన్యగర్భాన పుట్టాడు, కానీ దాని తర్వాత యోసేపు మరియలకు పెళ్ళైన తర్వాత పుట్టిన వారిలో 4 సహోదరులు, కనీసం 2 సహోదరులు ఉన్నారు. ఆ 4 సహోదరులలో ఒకడు యూదా. ఇంకొక ఆయన యాకోబు ఉన్నాడు. యాకోబు పత్రిక రాశాడు. ఆయన కూడా చాలా కటువుగా రాస్తాడు, చాలా పదునుగా రాస్తాడు. ఇప్పుడు ఈయన తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడనంటే, నేను యాకోబు సహోదరుడును అంటున్నాడు. నేను యేసుక్రీస్తు ప్రభు సహోదరుడని చెప్పట్లేదు, నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసుడను అని చెప్తా ఉన్నాడు. ఈ దాసుడు అనే మాట గుర్తుపెట్టుకోండి. చివరిలో నేను చెప్తాను, యేసుక్రీస్తు దాసుడను అంటే కట్టు బానిసను.
సరే, ఇప్పుడు ఈ 3 విషయాలు చెప్పాడు. నేను యేసుక్రీస్తు దాసుడను, యాకోబు సహోదరుడను, నా పేరు యోధ. 3 విషయాలు చెప్పాడు. తర్వాత 3 విషయాలు చెప్తున్నాడు చూడండి. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి. అంటే రచయిత 3 రకాలుగా తాను పరిచయం చేసుకున్నాడు. పాఠకులైన వారికి లేకపోతే వినేవారికి పెట్టుకున్న పేర్లు, ఆయన చెప్తున్న పేర్లు ఏమిటంటే, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడిన వారు మీరు. ఎవరి యందు ప్రేమింపబడ్డారు? తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడ్డారు, బిలవర్డ్ పీపుల్. రెండోది, యేసుక్రీస్తునందు భద్రము చేయబడ్డారు. మూడోది, పిలువబడిన వారు. ఈ 3 విషయాలను మనం చూద్దాం ఈ రోజున. యూదా పత్రికలో ఆయన యూదా పత్రిక అసలు రాయాలనుకున్నది ఏమిటి, రాసింది ఏమిటి అని అంటే 3వ వచనంలో ఏమంటాడంటే, ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గురించి మీకు రాయాలని విశేషాసక్తి గలవాడని ప్రయత్నపడుచా ఉన్నాను. నేను ఇంకొక రోమపత్రిక రాయాలనుకున్నాను. నేను ఇంకొక అద్భుతమైన రక్షణ సువార్త పత్రికను రాయాలనుకున్నాను. కానీ ఏమైపోయింది? నేను అలా అని ప్రయత్నపడుతున్నాను. నేను చాలా విశేషాసక్తి కలిగా ఉన్నాను. కానీ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు వ్రాయవలసి వచ్చను. దిస్ ఈజ్ అన్ఇంటెన్షనల్ ఎపిస్టల్ అనమాట. అంటే అనుకోలేదు తను ఈ పత్రిక రాస్తాడు అని. ఈ పత్రిక రాయాలని అనుకోలేదు, కానీ రాయాల్సి వచ్చింది. తను రాయాలనుకున్నదేమో రక్షణను గురించి, కానీ రాసిందేమో అక్కడ బోధ నిమిత్తమై పోరాడాలని. అందుకే చెప్పాను, పెనూయేలులో పోరాటం. ఈ పోరాటం ఏమిటి అని అంటే, ఈ బోధ నిమిత్తమై పోరాటం. ఒక్కసారే పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ దేవుని వాక్యము, అపోస్తుల బోధ దేవుని వాక్యం. సరే, ఇప్పుడు ఈ విషయాలు ఆయన చెప్తూ, ఇప్పుడు రక్షణను గురించి నేను రాయాలనుకున్నాను కానీ రాయలేకపోతున్నాను విస్తరించి అని చెప్తూ, మొదటి వచనంలోనే నాకు అర్థమయ్యేది ఏంటంటే, అద్భుతమైన రక్షణను గురించి 3 విషయాలు చెప్పాడు. ఆయన విస్తరించి రాయాలనుకున్నాడు కానీ రాయలేక మొదటి వచనంలోనే తను ఏదైతే మనసులో ఆశ కలిగి ఉన్నాడో ఆ రక్షణను గురించి రాశాడు. ఈరోజు రక్షణ అంటే ఏమిటి? చాలామందికి కడుపు నొప్పి, కాలు నొప్పి, క్యాన్సర్ తగ్గిపోయింది, తలనొప్పి తగ్గిపోయింది, ఇక నానా రకాలైన ఐశ్వర్యములు, మరి ఆశీర్వాదములు వచ్చినాయి. ఇది రక్షణ అనుకుంటున్నారు కదా. ఇది ప్రాస్పరిటీ గాస్పల్, ఐశ్వర్య సువార్తలు మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో, మన హైదరాబాదులోనే తిష్ట వేసుకుని కూర్చుని చాలామంది ఐశ్వర్య బోధలు, ఐశ్వర్య సువార్తలు. అది సువార్త క్రీస్తు యేసు వారిది కాదు, అది వాళ్ళ సువార్త. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన వారి జీవితాలు ఎట్లా ఉంటాయనేది యోధా రాస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా రండి, ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు శక్తిగల రక్షకుడు అంటే, ఇప్పుడు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కలిగిన వారికి కొంతమంది ఎస్పీజీస్ ఉంటారు, స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్స్ ఉంటారు, వాళ్ళు స్పెషల్ కమాండోస్ ఉంటారు. ఆ స్పెషల్ కమాండో స్పెషల్గా సెలెక్ట్ చేయబడి ఉంటారు. ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, లేకపోతే ఇంకా చాలా వివిఐపీస్గా ఉన్న వాళ్ళకి, ఆ జెడ్+ కేటగిరీలో ఉన్న వారికి వాళ్ళు దేహ సంరక్షకులు అనబడతారు, బాడీ గార్డ్స్. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన బాడీ గార్డ్ కాదైనా మన సోల్ సేవియర్, మన ప్రాణరక్షకుడు. ఆ మాటకొస్తే ఆయన మన ప్రాణాత్మ దేహములను రక్షించే రక్షకుడు, నాథుడు. ఆయన జస్ట్ బాడీ గార్డ్ కాదు, ఆయన మన రక్షకుడు, మన ప్రాణమును రక్షించగలిగిన ఏకైక నాథుడు ఆయన. ఇప్పుడు ఆయనలో మనము భద్రము చేయబడ్డామనే విషయమును జ్ఞాపకం చేస్తూ విశ్వాస యొక్క భద్రతా వలయం గురించి చెప్తూ రండి. మొట్టమొదటగా ఈ 3 విషయాలలో పిలువబడిన వారికి అనే మాట అసలు ఫస్ట్ రావాలి. ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉంటే చదవండి. ఇంగ్లీష్ బైబిల్లో మొదటి వచనం ఎవరన్నా ఉంటే చదవండి. ఫర్ దోస్ హూ ఆర్ కాల్డ్. ఏది ఫస్ట్ ఉంది?
పిలువబడిన వారికని. కానీ వాస్తవానికి మూల భాషలో కూడా పిలువబడిన వారికి లాస్టే రాయబడి ఉంది. ఎందుకంటే గ్రీకు భాష ఆ యొక్క విధానాన్ని బట్టి వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని నొక్కి చెప్పాలనంటే అది చివరికి రాస్తారు. కానీ మన భాషా విధానం ఏంటి, ఇంగ్లీష్లో కూడా ఏంటంటే ఏదైనా చెప్పాలంటే మొదట రాస్తాం కదా, ఇంపార్టెంట్ విషయం మొదట రాస్తాం కదా. కాబట్టి ఇప్పుడు నేను ఈ 3 విషయాలలో మొదటిది పిలువబడిన వారికి, అంటే విశ్వాసి యొక్క భద్రతా వలయంలో మొట్టమొదటిది ఏమిటి అంటే మన భాగ్యము, మనం పిలువబడిన వారము. ఎందుకు పిలువబడ్డాము అని అంటే మనలోని గొప్పతనాన్ని బట్టి కాదు. ఎవరైనా ఉన్నారా ఇక్కడ నా గొప్పతనాన్ని బట్టి దేవుడు నన్ను పిలిచాడు అని చెప్పేవారు ఎక్కడైనా ఉన్నారా ఇక్కడ? ఎవరు చెప్పలేరు. ఇది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. సో మొదటి విషయం ఏమిటంటే అది ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశం, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. గాడ్స్ లాఫ్టీ పర్పస్, గాడ్స్ సావరిన్ పర్పస్, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశములన్నీ మన కొరకు సమాధానకరములైనవే. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం ప్రకారం ఆ ఉన్నతమైన ఉద్దేశము ఏమిటి అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే, దేవుని యొక్క అద్భుతమైన ఉన్నతమైన ఉద్దేశములో మనము పిలువబడిన వారము. ప్రియమైన సహోదరుడా సహోదరి, మీరు ఇక్కడ కూర్చున్నది ఏదో మీ ఆలోచన మీ యొక్క ఉద్దేశాన్ని బట్టి కాదు, కానీ దేవుడి యొక్క ఉన్నతమైన పిలుపుతో మీరు నేను మనమందరం పిలువబడ్డాం. ఈ ఉన్నతమైన పిలుపుతో పిలువబడిన ప్రజల గురించి రోమాపత్రికలో ఒక అద్భుతమైన ఒక చైన్ ఆఫ్ సాల్వేషన్ గురించి చెప్తా ఉన్నాడు. రండి, గోల్డెన్ చైన్ ఆఫ్ సాల్వేషన్ అంటారు దీన్ని. రోమపత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు. రోమపత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను. ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. అద్భుతమైన విషయాలు రోమపత్రికలో చెప్పబడిన ఈ యొక్క రక్షణ యొక్క ఆ పని దేవుడు చేసినది ఎట్లా ఉంది అని అంటే 5 రకాలైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదటి మనకందరికీ తెలుసు, కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఎవరైనా మొట్టమొదటిసారిగా వింటే మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఏమిటంటే మనము పిలవబడిన వారం. 28వ వచనంలో కూడా ఉంటుంది, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకంటే తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడగునట్లు దేవుడు ముందుగా ఎవరిని ఎరిగాడో. మొట్టమొదటిగా ఏమిటంటే దేవుడు ముందుగానే ఎరిగిన దేవుడు, అంతమును ఆది నుంచి ఎరిగిన వాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనంలో ఆయన అంతమును ఆది నుంచి ఎరిగినవాడు. ఆయనకు సమయముతో సంబంధం లేదు. ఆయన సమయమునకు బందీ కాడు. నిన్న నేడు రేపు ఆయనకు ఒకటేలా కనిపిస్తుంటుంది. మనకు రేపు జరుగుతుంది అనుకునేది ఆయన ముందుగానే ఎరిగిన దేవుడు. ఆయన ముందుగా ఎరిగినవాడు. హీ హ్యాజ్ ఫోర్ నాలెడ్జ్. ఆయన ముందుగా ఎరిగినవాడు. ఆ ముందుగా ఎరిగిన ప్రభు దేవుడు ఆ ఎరిగిన తరువాత వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ముందుగా ఎరిగాడు, ముందుగా ఎప్పుడు నిర్ణయించాడండి మీరు ఇక్కడ కూర్చోవాలని, లేకపోతే ఇక్కడ రక్షణానుభవంలో ఈ యొక్క ఆనందములో సంతోషములో సంఘములో చేర్చబడి పరిశుద్ధులతో కలిసి సహవాసం చేయాలని ఎప్పుడు దేవుడు నిర్ణయించాడు అని అంటే తల్లి గర్భములో మనము రూపింపబడక మునిపే నీ గురించి నా గురించి ఆయనకు ఒక నిర్ణయము నిన్ను నిర్ణయించాడు. ముందుగా ఎరిగాడు, తర్వాత ముందుగానే నిర్ణయించాడు. నిర్ణయించిన దేవుడు పిలిచాడు. ఇప్పుడు నేను ఉనికిలోనికి వచ్చిన తర్వాత నన్ను పేరు పెట్టి పిలిచాడు. యాకోబు
పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాను, భయపడకు. నిన్ను పేరు పెట్టి పిలిచాడమ్మా, నిన్ను పేరు పెట్టి పిలిచాడు సహోదరుడా. పేరు పెట్టి పిలిచి, ఆయన పిలిచినది ఎందుకు అనంటే చూడండి, నీతిమంతులుగా చేయడానికి. నాలుగవదిగా చూస్తే ఆ చైన్లో నీతిమంతులుగా వారిని మరి తీర్చెను అని ఉంది. నీతిమంతులుగా తీర్చడం అంటే ఏంటంటే ఇది ఒక లీగల్ టర్మినాలజీ అన్నమాట. న్యాయశాస్త్ర సంబంధమైన పదము ఇది. మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఎందుకు నీతిమంతులుగా తీర్చాడు, ఎలా తీర్చాడు అని అంటే రోమపత్రిక 5వ అధ్యాయంలో 5 విషయాలు అక్కడ ఉంటాయి. మనల్ని ఆయన తన పునరుత్థానము ద్వారా నీతిమంతులుగా తీర్చాడు. 4:25లో ఉంటుంది. మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. అది మొదటిది. ఆయన మన కొరకై అప్పగింపబడి తిరిగి మృత్యుంజయుడిగా లేచినందున ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. దాని తర్వాత 5వ వచనంలో ఉంటుంది, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన విశ్వాసమును బట్టి ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. 9వ వచనానికి వస్తే, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా, ఆయన రక్తం వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. దాని తర్వాత 16వ వచనం చివరి భాగంలో చూడండి, కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైన, ఆయన కృప ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన పునరుత్థానమును బట్టి, మన విశ్వాసమును బట్టి, ఆయన తన రక్తం వలన, తన కృపావరాన్ని బట్టి, మరి అంత మట్టుకే కాదు. 19వ వచనానికి వస్తే ఆయన మనలను చూడండి, 19వ వచనం అదే 5:19, ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. యేసుక్రీస్తు ప్రభు వారి విధేయత వలన మనం నీతిమంతులుగా చేయబడ్డాం. మనం అనీతిమంతులు, అన్రైచియస్ పీపుల్, మనలో నీతే లేదు. అలాంటి వారమైన మనల్ని ఆయన ఈ 5 నీతిగా తీర్చే కార్యమును మన జీవితంలో నెరవేర్చి, ఇప్పుడు రోమపత్రిక 8వ అధ్యాయానికి వస్తే మనల్ని నీతిమంతులుగా తీర్చేశాడు. ఈ 5 విషయాలు నీ జీవితంలో జరుగుతాయి నువ్వు రక్షింపబడిన వ్యక్తి అంటే. ఇవి లేకుండా అది జరిగింది, ఈ కళ వచ్చింది, ఈ దర్శనం వచ్చింది, అవి వచ్చినాయని ఈ లోకంలో చెప్పేవారితోటి చూస్తే వాళ్ళని జాలనిపిస్తుంది. నీవు నేను నీతిమంతుడిగా తీర్చబడ్డానికి పిలువబడ్డాం. తిరిగి రోమపత్రిక 8వ అధ్యాయం 30లో చివరిలో ఉంది, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమ పరిచెను. మహిమ పరుస్తాడు అని ఉందా? పరిచెను అంది. వీఆర్ గ్లోరిఫైడ్. అయిపోయింది. అది నిత్యత్వంలో ఆయన చేసేసాడు. ఈ విషయాలన్నీ కూడా ఎంత అద్భుతమైన దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఇది యోధా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏంటంటే, మనము పిలవబడిన వారు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా అమ్మమ్మో నన్ను పిలిచాడో లేదో నాకు అర్థం అవ్వట్లేదు, నేను ఏదో వచ్చాను కానీ నన్ను పిలిచినప్పటికీ కూడా నేను నమ్మకంగా జీవించలేను, ఒకవేళ నేను నమ్ముకున్నా కానీ రేపొద్దున పడిపోతే నా పరిస్థితి ఏమవుతుంది, నన్ను చూసి అందరూ ఎగతాళి చేస్తారు, అందుకే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు రాను. చాలామంది ఈ వాదన ఉంటుందన్నమాట. అమ్మో నేను యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత, ఒకవేళ ఆయన పిలిచాడని వచ్చిన తర్వాత నేను పడిపోతానేమో, నేను సరిగ్గా జీవించలేనేమో. ఇలాంటి ఆలోచనలో ఉన్నవారికి ఒక శ్రేష్టమైన మాట చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువారు తన నోటితోనే ఈ మాటలు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసి వేయను. ఇది మంచి సువార్త, ఇది మంచి మాట. నీవు ప్రభు యొక్క ఏర్పాటులో నువ్వు ఉన్నావు. నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నిన్ను ఎంత మాత్రమును త్రోసివేయడు. ఆయన నిన్ను స్థిరపరిచి బలపరిచే దేవుడు. వెనకాడకు. క్రైస్తవ జీవితం అంటే కష్టతరమైన జీవితం కాదు. కష్టతరమైన జీవితమే. ఎప్పుడంటే తెలుసా,
నాకు నేనుగా క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే కష్టతరమైన జీవితమే. కానీ క్రీస్తే నాలో జీవించుచున్నాడని చెప్తే దానంత సులభతరమైన జీవితం ఇంకోటి. క్రీస్తు నాలో జీవించాలంటే నేను చావాలిగా. కానీ నేను చావడం ఇష్టం ఉండదు, నేను కూడా బ్రతుకుతూ ఉండాలంటే కుదరదనమాట. సో ప్రభు నాలో జీవించుచున్నాడు అని అంటే అప్పుడు మనము ఆ పిలువబడిన వారముగా సంతోషించేవారుగా ఉంటాం. కాబట్టి ఆయన ముందుగా ఎరిగి నిర్ణయించి పిలిచి నీతిమంతులుగా తీర్చి మహిమపరిచిన ప్రజలమైన మనము. అందుకే ఇది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. ఇది మొదటి వలయం అన్నమాట, ఫస్ట్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ. ఈ భద్రతా వలయంలో 3 లేయర్స్ ఉన్నాయి అని నాకు అర్థమవుతుంది ఇక్కడ చూస్తుంటే. యోధా చెప్తున్నట్టుగా మొదట మనము తండ్రి అయిన దేవుడు మనల్ని పిలిచాడు, తన కుమారుని యొక్క సహవాసంలోనికి మనల్ని పిలిచాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో మాట ఉంటుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసంలోనికి మనం పిలిచాడు. కాబట్టి నీవు నేను పిలువబడిన వారము. ఇది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము, అద్భుతమైన ఉద్దేశము. దేవుని యొక్క అద్భుతమైన ఉద్దేశం ఏమిటంటే నిన్ను నన్ను పిలిచి పిలువబడిన వారుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. స్పెషల్ పీపుల్ మనం. వీఆర్ జెడ్ కేటగిరీ పీపుల్, వీఆర్ సెక్యూర్డ్ పీపుల్. ఏంటి అంత ఆషామాషి అనుకుంటున్నావా? అనుకోవచ్చు ఈ రోజున నా దగ్గర ఏముంది, నేనేంటి, నా జీవితం ఏంటి. నో 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 నో, యు ఆర్ అ స్పెషల్ విఐపి. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం అది, అద్భుతమైన ఉద్దేశం అది. నిన్ను నన్ను పిలిచాడు. ఇది మొదటిది, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. చెప్పండి, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము పిలువబడిన ప్రజలము. ఇది మొదటిది. రండి రెండవది. మరి యోధా రాసిన పత్రికలో 1వ వచనంలోని 2వ విషయముని చూడండి. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, అది 2వ విషయముగా వస్తుంది. ఇప్పుడు తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, దేవుని యొక్క ఉత్తమమైన ప్రజలు. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమే కాదు. 2వ వలయం ఏమిటంటే దేవుని యొక్క ఉత్తమమైన ప్రజలం మనం. వీఆర్ స్పెషల్ పీపుల్, గాడ్స్ స్పెషల్ పీపుల్. మనం అందుకే అంటున్నాను విఐపీస్ అని. ఎక్కడ కృంగిపోవాల్సిన అవసరం లేదు. మనము దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా ఉన్నాం. ఆయన ప్రజలము, ఆయన ఉత్తమమైన ప్రజలము. ఎందుకంటే ఆయన చేత ప్రేమింపబడిన వారం. ఇక్కడ ప్రేమింపబడి అనంది. ఇంగ్లీష్లో చదవండి ఒకసారి. 1st verse, జూడ్ 1st verse. ఓకే, ఇక్కడ దేవుని యందు ప్రేమింపబడి అని రాసిన మాటని ఇంగ్లీష్లో ఎట్లా రాశారు అని అంటే బిలవర్డ్ అని ఉంటుంది. బిలవర్డ్ అనుందా? కాల్డ్, శాంక్టిఫైడ్ అనుందా? ఓకే, లవ్డ్ బై, అంటే దేవుని చేత ప్రేమింపబడి. ఇంకొక ట్రాన్స్లేషన్లో బిలవర్డ్ పీపుల్ అని ఉంటుంది. ప్రేమింపబడిన వారు. చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 కదా, మనకు అందరికీ తెలుసు. ఆయన లోకమునంతా ప్రేమించాడు. కానీ ఆ పిలుపును అందుకొని ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో ఆయన తనను తన ప్రియులుగా, ప్రియమైన వారుగా ఎంచుతున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మము తీసుకుని బయటకు వచ్చినప్పుడు ఆకాశం నుంచి ఒక శబ్దం వినపడింది. ఏమిటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు బిలవర్డ్. ఇప్పుడు మనము ఆ యేసుక్రీస్తు ప్రభువులో మనము తండ్రి చేత ప్రేమింపబడిన వారం. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫిషియన్స్ 1st chapter, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని 4 నుంచి 6 తెలుగులో కలుస్తుంది. చదివితే 4, 5, 6 వచనాలు. ఎట్లనగా తన ప్రియునియందు, జాగ్రత్త గమనించండి, తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట
పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. తన ప్రియుని యందు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎంత ప్రేమించాడో నిన్ను నన్ను అంతే ప్రేమిస్తున్నాడు. అందుకే మనం ప్రియులైన వారం, ప్రేమించబడిన వారము కంటే కూడా ఇంకొక మెట్టు పైకి ప్రియులైన వారము. నువ్వు బహుప్రియుడవు అని దానియేలుతో చెప్పిన మాట మనకి చెప్తా ఉన్నాడు. నీవు బహుప్రియుడవు, నాకు ప్రియమైన దానవు, నాకు ప్రియమైన వాడవు. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభుని కలువరి శిలువలో అర్పించాను. ఎందుకంటే ఆ యేసుని, ఆ నా కుమారుని ఎంత ప్రేమించానో దానికంటే కూడా నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఆయనలో మిమ్మల్ని ప్రేమించాను. దేవుని యందు ప్రేమించబడి అనంటే అబ్బాబాబా ఎంత మంచి మాట. వీఆర్ బిలవడ్ పీపుల్. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశంలో ఉన్నవారమైన మనము దేవుని యొక్క ఉత్తమమైన ప్రజలుగా ఉన్నాం. ఎందుకు ఉత్తమమైన ప్రజలు అని మాటికి అంటున్నాను నేను? ఆర్ వి వాల్యుబుల్? మనలో ఏదైనా ఒక గొప్ప వాల్యూ ఉందా? ఎందుకు మనల్ని ప్రేమించాడు? మనం వాల్యుబుల్ అని ఆయన మనల్ని ప్రేమించలేదు. ఆయన ప్రేమించాడు కాబట్టి మనం వాల్యుబుల్. అర్థమైందా? ఓ, మనము ఎందుకు వాల్యుబుల్ అంటే ఆయన నన్ను ప్రేమించాడు. తన కుమారుడని యేసుక్రీస్తు ప్రభువు నన్ను ప్రేమించాడు. అందుకే ఈ భద్రత నాకు ఇచ్చాడు. ఐఎమ్ నాట్ ఎ కామన్ మ్యాన్. నేను సాధారణమైన వ్యక్తిని కాదు. నేను ఒక విఐపి. నాకు ఒక జెడ్ కేటగిరీ భద్రత ఉంది. అదేమిటంటే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం అనేది. రెండవది, ఆయన సొత్తైన ఉన్నతమైన ప్రజలుగా ఆయన నన్ను చేసుకున్నాడు. ఇంకా విషయం చెప్పనా? నువ్వేదో మంచి పనులు చేస్తే ఇంకా దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడు అనేది ఏం లేదు. ఎందుకంటే ఆయన పూర్తిగా ప్రేమించాడు నిన్ను. నువ్వేదో తప్పు చేస్తే మళ్ళీ తక్కువ ప్రేమిస్తాడు అనేది కూడా లేదు. ఎందుకంటే ఆయన నిన్ను పూర్తిగా ప్రేమించాడు. ఆయన ప్రేమ అగాపే ప్రేమ, హెచ్చు తగ్గులు ఉండదు. అపరిమితమైన ప్రేమ, అద్భుతమైన ప్రేమ. ఎందుకంటే ఆయన తన కుమారునిలో మనల్ని చూసుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తు నందు ఉన్నావా నువ్వు? రక్షణ, మారు మనసు గురించి, పాపక్షమాపణ గురించి నిశ్చయత నీకు ఉన్నదా? యేసుక్రీస్తు ప్రభులో ఉన్నావా? ఉంటే నువ్వు బహుప్రియుడవు, బహుప్రియమైన దానవు. యేసుక్రీస్తు ప్రభులో నీవు పిలువబడిన వాడవు. యేసుక్రీస్తు ప్రభులో నీవు ఉత్తమమైన ప్రజలుగా చేయబడినావు. సో ఇది రెండవది. యేసుక్రీస్తు ప్రభులో నీవు బహు ప్రియుడుగా, ప్రియమైన వాడవుగా, ప్రియమైన దానవుగా చేయబడ్డా. అందుకే తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి. ఇప్పుడు మూడవది రండి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. ఇప్పుడు ఇది మూడవ వలయము, అద్భుతమైన వలయం ఏమిటంటే దేవుని మహత్తరమైన శక్తిది. దేవుని యొక్క స్ట్రాంగ్ పవర్, గాడ్ స్ట్రాంగ్ పవర్. దేవుడు నిన్ను నన్ను నూతన సృష్టిగా చేయడానికి, మొదటి సృష్టిలో ఒక్క చెమటబొట్టు కూడా కార్చిన దేవుడు నూతన సృష్టిగా చేయడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని తన రక్తమంతా ధారలు పోయడానికి గెత్సెమనే తోటలోంచి ఆరంభించబడిన ఆ రక్తధారలు కలువరి శిలువలో మొత్తం నీ కొరకే నా కొరకే కార్చాడు. కానీ అక్కడే కలువరి శిలువలో లేడాయన. ఆయన మూడవ దినాన మృత్యుంజయుడిగా లేచాడు. ఆ మృత్యుంజయుడైన ఆ పునరుత్థాన శక్తిని చూసారా? అది కోట్ల 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 రెట్లు ఎక్కువ సృష్టిని సృష్టించిన శక్తి కంటే. అంటే నిన్ను నన్ను నూతన సృష్టిగా చేయడానికి దేవుడు వాడిన శక్తి అది అద్భుతమైనది, మహత్తరమైనది. ఇదే ఈ జెడ్ కేటగిరీల వలయములోని మూడవ వలయము. ఈ 3 లేయర్ సెక్యూరిటీ మనకుంది. ఈ మూడంతల ఆ భద్రతా వలయము మనకుంది. అదేమిటంటే దేవుని యొక్క అద్భుతమైన ఉద్దేశము, దేవుని యొక్క ఉత్తమమైన ప్రజలుగా ఆయన మనల్ని ప్రేమించాడు. దాని తర్వాత మూడవదిగా దేవుని మహత్తరమైన శక్తి. దేవుని యొక్క మహత్తరమైన శక్తి ఎట్లా ఉంటుందనంటే, ఆయన చేతిలో ఉన్న వారిని ఎవడు కూడా, తండ్రి నాకు అప్పగించిన వారిని నా చేతిలోంచి ఎవరు కూడా
అపహరింపలేరు. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుదామా? 28, 29 అందరం కలిసి చదువుదాం. యోహాను 10, 28, 29 వచనాలు. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడను వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేడు. నో బడి కెన్ స్నాచ్. ఎవ్వరు కూడా మనల్ని అపహరింపలేరు. ఆయన శక్తి అంత గొప్పది. ఆయన మహత్తరమైన శక్తిని గురించి వర్ణించాలనంటే మనం వర్ణించలేం. అందుకే ఆయనలో భద్రము చేయబడిన వారముగా మనము ఆయన్ని ఆరాధించాలి, కీర్తించాలి, కొనియాడాలి. ఇది రక్షణ యొక్క గొప్ప అద్భుతమైన భద్రతా వలయం. కానీ చాలామందికి ఈ అనుభవం ఉండదు. ఈ అనుభవం లేక దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకోక, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం తన కుమారుని సారూప్యంలోనికి మార్చాలనేది, దాని కొరకే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో మనం ప్రేమించబడ్డాము. దాని కొరకే ఆయన మహత్తరమైన శక్తిని వాడి మనల్ని భద్రం చేశాడు. ఎవ్వరు కూడా అపహరింపలేరు. నీవు రక్షింపబడ్డావంటే, నీవు దేవుని చేతిలో ఉన్నావంటే ఎవరు నిన్ను అపహరింపలేరు, దొంగిలించలేరు. ఈ 3 విషయాలు మనం చూసినప్పుడు ఇంకొక విషయము, పౌలు గారు తను ఏ రీతిగా భద్రపరచబడినాడు అనే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము, 2 తిమోతి 4వ అధ్యాయము అక్కడ 18వ వచనంలో ఉంటుంది చూడండి. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. నన్ను ప్రతి దుష్కార్యము నుండి, అనేకమైన పరిస్థితులు ఉండొచ్చు, చుట్టుపక్కల భౌతికంగా కూడా అనేకమైన పరిస్థితులు ఉండొచ్చు, కానీ అనేకమైన పరిస్థితులలో ఆయన దుష్కార్యముల నుంచి మనల్ని తప్పించి తన పరలోక రాజ్యమునకు చేర్చినట్లుగా నన్ను రక్షించను. సంపూర్ణముగా మనల్ని రక్షించడానికి ఆయన సమర్థుడు అని హెబ్రీ పత్రికలో ఆ మాట మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం, 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన మాత్రమే. బయట అజ్ఞానులు, మూర్ఖులు చెప్పేది ఏంటంటే చేతగాని వాడు అని అంటున్నారు. వాళ్ళకి అది అర్థం కాదు కదా. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన కలువరి శిలువలో వేలాడితే తను తాను రక్షించుకోలేకపోతున్నాడని ఈరోజు ఎవడో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈ మాట ఆ రోజునే ఆయనను సిలువేసినప్పుడే అన్నారు, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు చేతనైతే. ఇదేం కొత్త కాదు. కానీ నిన్ను నన్ను రక్షించడానికి ఆయనే సమర్థుడు కాబట్టి, ఆయనే కలువరి శిలువలోకి వెళ్ళగలిగాడు కాబట్టి, ఆయనే కార్యం చేయగలిగాడు కాబట్టి, నీవు నేను ఈ రోజున ఆయన మృత్యుంజయ పునరుత్థాన శక్తిని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డా. మరి 3వ రోజున తిరిగి లేచాడే, ఒకవేళ అక్కడి నుంచే దిగి వచ్చేస్తే ఆ రోజున ఆ పునరుత్థాన శక్తిని గురించి ఈ రోజున మాట్లాడేవారు కాదు కదా. ఆయన 3వ దినాన మృత్యుంజయుడిగా లేచాడు, పునరుత్థానుడిగా లేచాడు. ఆయన శక్తి అద్భుతమైనది, అద్భుతమైనది. సరే, ఈ 3 విషయాలు ఏమేమి చెప్పాను నేను? దేవుని యొక్క అద్భుతమైన ఉద్దేశము, రెండవది దేవుని యొక్క ఉత్తమమైన ప్రజలు, మూడవది దేవుని యొక్క మహత్తరమైన శక్తి కదా. పర్పస్, పీపుల్, పవర్ ఆఫ్ గాడ్. ఇది దేవుని ద్వారానే. నీ రక్షణ ఎక్కడి నుంచి ఆరంభించబడింది? ఎక్కడి నుంచి ఇనిషియేట్ చేయబడింది? నీ నుంచా? నువ్వు అడిగావా? దేవుడే. మనం ఇంకను పాపులుగా ఉండగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు కలువరి శిలువలో తను తాను అర్పించుకున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మరొకసారి
సువార్త అంటే క్రొత్తది కాదు, శక్తి కలిగినదండి. సువార్త ఎప్పుడూ ఒకటే, కానీ ఆ సువార్తలో శక్తి ఉంటుంది. ఆ సువార్త శక్తిలో నీవు నేను నూతన పరచబడిన వారుగా ఇక్కడ మరి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఒకవేళ ఇంకా రక్షణ ఎవరో లేదంటే, మారు మనసు లేదంటే, ఇదే మంచి తరుణం. ఎక్కడికి పారిపోతాను? ఇట్లాంటి గొప్ప దేవుడు, ఉన్నతమైన ఉద్దేశంతో పిలిచిన దేవుడు, ఉత్తమమైన ప్రజలుగా ప్రేమించిన దేవుడు, మహత్తరమైన శక్తిని మనల్ని నూతన సృష్టిగా చేయడానికి వాడిన దేవుడు, అలాంటి దేవుడు నీకు నాకు దేవుడు ఈ రోజున నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. అయితే దీన్ని విన్నవారందరూ ఏమనుకోవచ్చు అంటే, ఒక రకంగా ఇంకొక యాంగిల్లో, కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. నేను రక్షింపబడ్డాను కదా, నన్ను భద్రం చేసేసాడు కదా, ఇక నేను ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. మీకు అర్థమవడానికి కొన్ని జంతువులు వాటి పిల్లల్ని ఎలా పట్టుకుంటాయో నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పండి, అర్థమవుతుంది. పిల్లి అప్పుడే పుట్టిన పిల్లల్ని, పిల్లి తిరుగుతూ ఉంటుంది కదా, ఎట్లా తీసుకెళ్తుంది పిల్లల్ని? అమ్మా, నోటితో పట్టుకుంటుంది. భలే చెప్పారు. అంటే తల్లి లేకపోతే తండ్రి పట్టుకుని వెళ్తుంది. కోతి పిల్లల్ని తీసుకెళ్ళాలంటే కోతి పట్టుకుంటుందా, పిల్ల పట్టుకుంటుందా? కోతి పిల్ల పట్టుకుంటుంది కదా. పిల్లేమో తల్లి పట్టుకుంటుంది, కోతేమో పిల్ల పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న మతాలన్నీ ఈ రీతిగానే ఉన్నాయి. దేవుడే అన్నీ చూసుకుంటాడులే, మాకేం పర్లేదు అనే పిల్లితత్వం చాలా మందిలో ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే, అమ్మో ఎక్కడ మమ్మల్ని విడిచిపెట్టేస్తాడో దేవుడని కోతి పట్టుకున్నట్టుగా ఉండే పరిస్థితులు కొన్నా ఉంటాయి. కానీ క్రైస్తవ రక్షణని అంటే కొంచెం సింపుల్గా అర్థం చేసుకోవడం నేను చెప్తున్నాను. ఈ రెండిటికి భిన్నమైన ఇంకొక జంతువు ఉంది. కంగారుని చూసారా మీరు? కంగారు మన దగ్గర ఉండదు. ఆస్ట్రేలియా మరి ఆ యొక్క న్యూజిలాండ్ ఏరియాలో ఉంటుంది కదా. తల్లి కంగారుకి ఏముంటుంది? ఒక బ్యాగ్ ఉంటుంది, న్యాచురల్ బ్యాగ్. దాంట్లో ఆ పిల్ల ఉంటుంది. అది పరిగెడుతూ ఉన్నప్పుడు ఈ బ్యాగ్లో తల్లి యొక్క బాధ్యత ఆ బ్యాగ్లో పెట్టుకోవడం, పిల్ల యొక్క బాధ్యత ఏంటి? పట్టుకోవడం. ఈ రెండు జరగాలి. ఇది బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇదే దేవుని వాక్యం మనకు చెప్పేది. దేవుడు మనల్ని భద్రపరిచాడు, దేవుడు తన చేతుల్లో మనల్ని ఉంచుకున్నాడు. కానీ మనం చేతుల్లోంచి దూకి వెళ్ళిపోయే ఒక పరిస్థితిలో ఉన్నవారు. అందుకే అంకుల్ మొదట ప్రార్థన చేసినప్పుడు, అయ్యా వెనకబడిపోయిన వారు, విశ్వాసంలో మరి వెనకబడిపోయిన వారిని పురుకొల్పు అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, ఎస్, చాలాసార్లు చాలామంది ఈ రీతిగా వెనకబడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. జ్ఞాపకం చేసుకో, దేవుడు నీ కొరకై వాడిన మాత్రమైన శక్తి ఏమిటో, నీ కొరకై చూపించిన గొప్ప ప్రేమ ఏమిటో, నీ కొరకై కలిగి ఉన్న గొప్ప ఉద్దేశం ఏమిటో. ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్న తర్వాత నేను నిర్లక్ష్యంగా జీవించలేను. అందుకే ఇప్పుడు యోధా ఏమంటున్నాడనంటే, నేను యేసుక్రీస్తు దాసుడను. ఇది చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు దాసుడు అంటున్నాడు. ఈ పదాన్ని గ్రీకు భాషలో డోలోస్ అంటారు. అంటే ఏంటంటే కట్టు బానిస, అంటే బాండెడ్ స్లేవ్. అంటే ఇక తనకి ఏ హక్కులు ఉండవు ఆ బానిసకి. అలా జీవించే ఒక బానిస నేను, నా నాదుడు, నా స్వామి, నా యజమానుడు యేసుక్రీస్తు ప్రభు. తనతో కార్పెంటరీ వర్క్ చేశాడు ఇంట్లో, తనతో నీళ్లు తెచ్చాడు ఇంట్లో, కూరగాయలు తెచ్చుంటాడు ఇంట్లో, కొట్టుకుని ఉంటారు చాలాసార్లు. కిందోళ్ళు కొట్టుకుని ఉంటే యేసు ప్రభు వారు అనేక సార్లు వాళ్ళ గొడవలు తీర్చుంటారు. యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు నమ్ముకోలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో చూస్తాం, వారి సహోదరులు ఆయనను విశ్వసించలేదు అని ఉంటుంది. 7వ అధ్యాయంలో మొదటి భాగంలోనే ఉంటుంది, చూడండి కావాలంటే. ఎప్పుడు విశ్వసించారంటే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడిగా లేచినప్పుడు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో అక్కడ యాకోబుకు ఆయన దర్శనమిచ్చిన తర్వాత తన ప్రభు, తన నాదుడుగా యాకోబు అంగీకరించాడు, యోధాగడ అంగీకరించాడు. ఇప్పుడు తను ఏమంటున్నాడంటే, నా యొక్క ప్రభు యేసుక్రీస్తు దాసుడని నేను. ఒకసారంట ఒక ఊరిలో, అనాగరికమైన ఊరిలో ఒక నల్లజాతీయుడు, ఒక నీగ్రో మ్యాన్, ఆ రోజుల్లో
కట్టుబానిసగా ఒక యజమానుడి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. కట్టుబానిస అంటే ఏంటంటే పనంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే కాళ్ళు మళ్ళీ చైన్‌తో కట్టేస్తారు. ఒక జంతువుని కట్టేస్తాం కదా! రాత్రులు పనంతా అయిపోయిన తర్వాత లేపోతే ఆ ఆవుల్ని, గేదెల్ని తీసుకొచ్చి కట్టేస్తారు కదా! అట్లా మనుషులని వాళ్ళు కట్టుబానిసలుగా ఉన్న వారిని కట్టేస్తారు. అయితే ఒకసారి ఈ కట్టుబానిస ఎలాగైనా నేను తప్పించుకోవాలి. నా తండ్రి, నా తాత ఈ రీతిగానే జీవిస్తూ వచ్చాడు. నేను తప్పించుకోవాలని అతను తప్పించుకొని పారిపోతున్నాడు. పారిపోతా ఉంటే తనకి ఒక మనిషిలా చూడరు, ఒక వస్తువులా చూస్తారు. ఆ పారిపోతున్న వ్యక్తి వెనకాల ఈ యజమానుడు కూడా పరిగెడతా ఉన్నాడు. పరిగెడుతూ, పరిగెడుతూ అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలో అలా వెళ్ళిపోతా ఉంటే ఇతను నేను చంపుతాను అని వెంటాడుతున్న ఈ యొక్క యజమానుడు ఆ నీగ్రో వ్యక్తి ఎవరైతే ఆ కట్టుబానిసగా ఉన్నాడో పారిపోతూ ఉంటే వెంటబడుతూ వెళ్తూ ఉంటే వెళ్తున్న సమయంలో అక్కడ ఒక మిషనరీ ఎదురుపడ్డాడు. ఈ నల్లజాతి వ్యక్తి వెళ్ళి తనని తట్టుకోగానే ఏమైంది అంటే, అయ్యో నన్ను చంపడానికి వస్తున్నాడు, ఈ రీతిగా నా యొక్క పరిస్థితి ఇది అని చెప్పినప్పుడు, సరే సరే నువ్వు ఉండు అని తనకి అడ్డు వచ్చి ఎదురుగా వచ్చి యజమానుడితో ఏమైంది అని అడిగితే, వాడు నా కట్టు బానిస, వాడిని నేను తప్పించుకుని పోతున్నాడు, వాడిని చంపాలన్నా ఉంచాలన్నా నాదే అధికారం, నువ్వు పక్కకు తగులు, నేను వాడి రక్తం కళ్ళ చూడాలి అని అంటున్నాడు ఈ యజమానుడు. అప్పుడు ఈ మిషనరీ వ్యక్తి అన్నాడు, ఎందుకయ్యా అంత కోపం అని అంటే, లేదు లేదు నాకు రక్తం చూడాలంటే, సరే రక్తం చూడాలా అంటే సరే చూడు అని తనను బయటికి లాగంగానే ఒక బాణం వేశాడు. బాణం వేయంగానే ఈ మిషనరీ వెంటనే అడ్డొచ్చాడు. వెంటనే అడ్డు రాగానే ఆ మిషనరీకి ఆ బాణం తగలంగానే రక్తం చిమ్మగానే ఈ మిషనరీ ఇప్పుడు ఆ యజమానుడితో అంటున్నాడు, నువ్వు రక్తం చూడాలనుకున్నావు కదా, చూసావు కదా, ఇంకా వెళ్ళిపో అనగానే ఆ యజమానుడు కూడా భయపడి ఇతనికి తగిలిందని తను కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇటు తిరిగి ఏమంటాడంటే, నువ్వు కూడా వెళ్ళిపో, నువ్వు స్వతంత్రంగా బ్రతుకు అంటాడు. అప్పుడు ఈ యొక్క నలజాతీయుడు వెంటనే ఆ రక్తం గారుతున్న ఆ వ్యక్తిని చూసి అప్పుడు అంటాడు, అయ్యా నేను ఇంకా ఎక్కడికి వెళతాను, నీవు నా కొరకే ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా వచ్చావు, నేను ఎక్కడికి వెళతాను, నేను నీ దగ్గరే నీకు దాసుడిగా నీకు కట్టు బానిసగా ఉంటాను. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, నువ్వు నాకు కట్టు బానిస కాదు, నువ్వు నా కన్న కుమారుడిగా నేను చూసుకుంటాను, నాకు స్లేవ్ కాదు, నువ్వు నా సన్. ఇప్పుడు ఆ నీగ్రో వ్యక్తి, నేను డోలాస్గా నీకుంటాను, నీకు కట్టుబానిసగా ఉంటాను, నువ్వు నాకు ఏమీ ఇవ్వక్కర్లేదు, నీ దగ్గర జీవితాంతం పడుంటానని ఈయన చెప్తా ఉంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు అలా ఉండొద్దు, నువ్వు నా కుమారుడిగా ఉండటానికి నేను నిన్ను తీసుకుని వెళ్తాను. ఇదే యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకే నా కొరకే చేసింది. అలా మనం జీవించాలి. ప్రభువా నేను నీకు దాసుడును అని చెప్పాలి. ఆయన ఏమంటాడంటే, లేదు బిడ్డ, నీవు నా కుమారుడవు, కుమార్తెవి. అందుకే యోధ మొదటే రాసేసాడు ఏంటంటే, నీవు దేవుని కృపను ఇష్టం వచ్చినట్టు వాడడానికి లేదు, నువ్వు నిజముగా దేవుని కృపను అర్థం చేసుకున్నావంటే, నిజముగా ప్రభువా నేను నీకు దాసుడను, దాసురాలను. ఈ ప్రభువు నువ్వు ఎరిగావా? యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఏ రీతిగా తెలుసుకున్నావు? ఏదో నీకు మేలు జరగాలో, స్వస్థత కలగాలో, లేకపోతే ఇంకొక ఆశీర్వాదం అనుకుంటున్నావా? అన్నిటికంటే శ్రేష్టమైనది ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనిది పాపక్షమాపణ, మారు మనస్సు, రక్షణ. యేసుక్రీస్తు ప్రభువారు తన వాక్యములో వెల్లడి చేసిన సువార్త ద్వారా విని విశ్వసించిన వారుగా మన జీవితాలు మార్చబడతాయి. అప్పుడు నిజమైన భద్రతా వలయంలో ఉన్నట్టు, అప్పుడు జెడ్ కేటగిరీ, అప్పుడు విఐపి. అట్లాంటి భద్రత దేవుడు మనకిచ్చినందుకు ప్రభును స్తుతిస్తూ, పెనుయేలు ప్రార్థనా మందిరంలో 35వ వార్షికోత్సవం జరుపుకుంటున్న మనందరికీ తిరిగి మళ్ళీ ఆయన మనకి ఏమై ఉన్నాడో, మన భద్రత అయి ఉన్నాడో, శక్తిమంతుడు రక్షించడానికి అట్లాంటి ప్రభువుని మనం ఎరిగి ఇక్కడి నుంచి వెళదాం. ఒకవేళ నువ్వు వెనక తగ్గిపోయామేమో, తిరిగి మళ్ళీ నిన్ను నువ్వు అర్పించుకో.
ఇంకా నువ్వు రక్షణానుభవంలో పాపక్షమాపణలో లేవేమో, ఈరోజే ప్రభువుని అంగీకరించు, పాపక్షమాపణ పొందు. రేపు మనది కాదు, ఈరోజే ప్రభు మనకిచ్చిన ఈ మంచి రక్షణ దినమును నువ్వు అంగీకరించు, ప్రభుని అంగీకరించు. అప్పుడు నీవు ప్రియుడవైన, ప్రియమైన వాడవుగా, ప్రియమైన దానవుగా దేవుడు నిన్ను ఎంచి నీ కొరకై ఇంకా అనేకమైన అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అటు ఇటు చూడవద్దు. దేవుడు మాట్లాడిన మాటలు ఒకవేళ ఇవన్నీ నాకు అర్థం కాలేదని అనుకుంటున్నావేమో, కానీ అర్థం అవ్వాల్సింది ఒకటే, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, నేను పాపిని, నా కొరకు పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నాకు బదులుగా తను ఆ కలువరి శిలువలో ప్రాణమర్పించాడు. నీతిమంతుడైన దేవుడు అనీతిమంతుడైన నన్ను, అనీతిమంతురాలైన నన్ను ఇంతగా ప్రేమించడానికి నాలో ఏమీ లేకపోయినప్పటికీ ఆయన తన ఉన్నతమైన ఉద్దేశంతో నన్ను ప్రేమించి, ఉత్తమమైన ప్రజలుగా నన్ను ప్రేమించి, తన కొరకై, తన సొత్తుగా, తన శక్తిని బట్టి నన్ను రక్షించి భద్రపరిచిన ఆ నాథుడికి నా జీవితాన్ని అర్పించుకుంటాను. మర్చిపోయాను నేను. మరొకసారి దేవుడు గుర్తు చేశాడు. మనసులో ప్రార్థన చేసుకో, తిరిగి నువ్వు ప్రభుకు అర్పించుకో. అదే రీతిగా ఎవరైనా రక్షణ మారు మనసు లేదో వారు కూడా వెనకాడవద్దు. ఇది మీ జీవితంలో అన్నిటికంటే శ్రేష్టమైన నిర్ణయం. యేసు ప్రభు నువ్వు లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. పెనుయేలులో యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదమును పొంది దేవునితో కుంటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాడు. నువ్వు విడిచిపెట్టాల్సింది ఇక్కడే విడిచిపెట్టు, దేవుని చేయబట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. అప్పుడు నీవు ఒక నూతనమైన సృష్టిగా ఈ లోకంలో అనేక మంది కనబడతావు. ఆ రీతిగా ప్రభు యొక్క గొప్ప ఆశీర్వాదము, రక్షణ నువ్వు కలిగి ఉంటావు. ప్రేమగల తండ్రి, నీ ప్రజలు ఎవరైతే నీ కొరకు ఏర్పాటు చేయబడిన వారో వారు నీవు తీసుకొచ్చినావని మేము నమ్ముచున్నాం. మౌనముగా వారు నిన్ను అంగీకరించడానికి నీ ఆత్మ ద్వారా సంధించమని